Yes, good evening everyone. So welcome back to our session. So today in this session we are going to conclude the final topic of chemical reactions and chemical equations of chemistry 10th class as per the new syllabus. So the topic name which we are going to discuss right now is about the topic name antioxidants and physical change versus chemical change. సో ఫిజికల్ చేంజ్ అంటే ఏంటి, కెమికల్ చేంజ్ అంటే ఏంటి, అసలు యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏంటి. సో ఈ మూడు కూడా మనం ఒకసారి తెలుసుకుంటే మంచిది. ఎందుకంటే మనకి షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్లో కానీ సీటెట్కి కానీ డిఎస్సికి కానీ సో వాట్ ఎవర్ ద కాంపిటేటివ్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆర్ దేర్, సో దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ ఆస్కింగ్ దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే, so the topic name which we are going to discuss right now is about the antioxidant and second topic physical change and chemical change. Okay, so first ఇక్కడ ఏంటంటే we are going to start with the topic of antioxidant. Okay, so what is the meaning of the word antioxidant? Okay, అసలు antioxidant అంటే ఏంటి అంటే పేరులోనే ఉంది. అంటే యాంటీ ఆక్సిడెంట్ అంటే ఆక్సిడెంట్కి ఆపోజిట్గా పనిచేసేది. అంటే ఆక్సిడెంట్ అంటే ఇక్కడ ఏంటి, ద ప్రాసెస్ ఆఫ్ ఆక్సిడేషన్ అంటే ఆక్సిడేషన్ జరగకుండా, ఒకవేళ ఆక్సిడేషన్ జరిగితే దాన్ని మధ్యలో ఆపడము లేదా కంట్రోల్ చేయడము లేదా జరగకుండా దాన్ని నియంత్రించడము, అంటే ఆక్సిడేషన్ జరగకుండా దానికి కౌంటర్ అంటే ఆపోజిట్లో యాడ్ అయ్యే సబ్స్టెన్సెస్ వాటిని మనం యాంటీ ఆక్సిడెంట్స్ అంటాం. అంటే ఆక్సిడెంట్ అండ్ యాంటీ ఆక్సిడెంట్. ఆక్సిడెంట్స్ అంటే ఏంటి, ఆక్సిడేషన్కి ఫేవర్గా ఉండే వాటిని ఆక్సిడెంట్స్ అంటాం. అలా కాకుండా ఆక్సిడేషన్ జరగకుండా అపోజ్ చేసే వాటిని యాంటీ ఆక్సిడెంట్స్ అంటాం. సో అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్? సో దీన్ని మనకు ఒక్కొక్కసారి 1 మార్క్ క్వశ్చన్లు అడిగితే సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వాట్ ఆర్ యాంటీ ఆక్సిడెంట్స్ అని అడుగుతుంటాడు. సో ద సబ్స్టెన్స్ విచ్ ప్రివెంట్స్ ద ప్రాసెస్ ఆఫ్ ఆక్సిడేషన్. ఓకే, అంటే ఆక్సిడేషన్ జరగకుండా ఆ ప్రాసెస్ని అడ్డుకునే సబ్స్టెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం antioxidants అంటాం. సో వన్స్ అగైన్ లిసన్ కేర్ఫుల్లీ. antioxidants are defined as the substances that prevents అంటే కంట్రోల్ చేయడం అనమాట. అంటే the substances that prevents the process of ఆక్సిడేషన్ జరగకుండా ప్రివెంట్ చేసే సబ్స్టెన్సెస్ని యాంటీ ఆక్సిడెంట్స్ అంటాం. సో ఇక్కడ అసలు ఆక్సిడేషన్ అంటే ఏంటి ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియో సెషన్స్లో కంప్లీట్ చేసుకున్నాం. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఆక్సిడేషన్? అంటే ఆక్సిడేషన్ అంటే ఆక్సీకరణం చెందడం, అంటే గెయినింగ్ ఆఫ్ ఆక్సిజన్. అంటే ఒక సబ్స్టెన్స్ అన్నది ఒక ఆక్సిజన్ని గెయిన్ చేస్తే దాన్ని మనం ఆక్సిడేషన్ అంటాం. అట్ ద సేమ్ టైం ఆక్సిజన్ని గెయిన్ చేస్తూ హైడ్రోజన్ని లూజ్ అవ్వడం, అంటే గెయినింగ్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ లూజింగ్ ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ నథింగ్ బట్ ఆక్సిడేషన్. దీనికి ఎగ్జాంపుల్ కూడా మనం చెప్పుకున్నాం, కరోజన్ అలాగే ర్యాన్సిడిటీ. ఈ రెండు కూడా ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆక్సిడేషన్ మనం ప్రీవియస్ వీడియో సెషన్స్లో కంప్లీట్ చేసుకోవడం జరిగింది. కరోజన్ అంటే అది ఫైనల్గా అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి ఎయిర్ అంటే ఆక్సిజన్తోను అలాగే అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి మాయిశ్చర్ అంటే వాటర్తోను రియాక్ట్ అయ్యి ఒక మెటల్ సర్ఫేస్ అన్నది అది ఆక్సిడేషన్ జరిగి ఫైనల్లీ కరోజన్ అనే పేరుతో అది రస్టింగ్ ఫామ్ అయిపోతుంది అనమాట. సో దాన్నే మనం ఆక్సిడేషన్ ప్రాసెస్ అంటాం. సో ఆక్సిడేషన్కి బెస్ట్ ఎగ్జాంపుల్ కరోజన్. అది ఎప్పుడు మెటల్ పాయింట్ ఆఫ్ వ్యూ. అలాగే ఫుడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే మనం తినే ఫుడ్ ఐటమ్స్లో మనం ఎక్కువగా ఆయిల్ అండ్ ఫ్యాట్ కంటెంట్స్ ఉంటాయి. ఆ ఫ్యాట్ అండ్ ఆయిల్ కంటెంట్స్ కూడా ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి వాటి యొక్క టేస్ట్ వాటి యొక్క స్మెల్ కూడా మారిపోతుంది. సో దాన్ని మనం ర్యాన్సిడిటీ అంటాం. సో అలాగా కరోజన్ అండ్ ర్యాన్సిడిటీ బోత్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ఆక్సిడేషన్. సో ఇప్పుడు అటువంటి కరోజన్ అటువంటి ర్యాన్సిడిటీ జరగకుండా ఉండాలి అంటే మనం యాంటీ ఆక్సిడెంట్స్ వాడాలన్నమాట. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్. ద సబ్స్టెన్స్ విచ్ ప్రివెంట్స్ ద ప్రాసెస్ ఆఫ్ ఆక్సిడేషన్ ఈజ్ సెడ్ టు బి యాంటీ ఆక్సిడెంట్. అయితే ఇక్కడ ఆక్సిడేషన్కి ఫేవర్గా ఎవరు ఉన్నారు? కరోజన్ ఆక్సిడేషన్, ర్యాన్సిడిటీ ఆక్సిడేషన్. అయితే ఇప్పుడు వీటిని మనం ఎలా కంట్రోల్ చేయాలి? కరోజన్ కెన్ బి కంట్రోల్డ్ బై, మీకు ఆల్రెడీ చెప్పాను, కరోజన్ని మనం ఎలా ఓవర్కమ్ చేస్తాం? బై కోటింగ్ ఆర్ పెయింటింగ్. సో ఒక మెటల్ సర్ఫేస్ మీద పెయింటింగ్ కానీ కోటింగ్ కానీ వేస్తే లేదా చేస్తే సో దట్ మెటల్ సర్ఫేస్ cannot directly come in contact with the atmospheric oxygen and atmospheric moisture, so that the occurrence of corrosion can be controlled. కాబట్టి corrosion ని మనం కంట్రోల్ చేయొచ్చు through painting or coating. In the same way ర్యాన్సిడిటీని కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. అంటే ర్యాన్సిడిటీ అంటే ఏంటి? ఫ్యాట్ కంటెంట్ కానీ ఆయిల్ కంటెంట్ కానీ డైరెక్ట్గా ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి ఒక స్మెల్ చేంజ్ అవ్వకుండా ఉండాలి అంటే వీ హ్యావ్ టు ఫ్లష్ ఇన్ నైట్రోజన్. ఓకే, నైట్రోజన్ అనేది ఒక అన్రియాక్టివ్ గ్యాస్ అని చెప్పాను. ఈ అన్రియాక్టివ్ గ్యాస్తో మనం ఆ ఫుడ్ పార్టికల్స్లోకి నైట్రోజన్ కనుక ఫ్లష్ చేసి ఆక్సిజన్ కనుక ఫ్లష్ అవుట్ చేస్తే, ఫ్లష్ ఇన్ అండ్ ఫ్లష్ అవుట్. సో కరోజన్
అండ్ ర్యాన్సిడిటీ రెండింటిని కూడా మనం కంట్రోల్ చేయగలం అనమాట. సో కరోజన్ అయితే పెయింటింగ్ అండ్ కోటింగ్ వల్ల కంట్రోల్ చేయొచ్చు, సో దట్ ద ఆక్సిడేషన్ కంట్రోల్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే ర్యాన్సిడిటీ అయితే బై ఫ్లషింగ్ ఇన్ నైట్రోజన్ అండ్ ఫ్లషింగ్ అవుట్ ఆక్సిజన్ ఫ్రమ్ ద ఫుడ్ కాంపోనెంట్స్. సో ఈ రెండు చేయడం వల్ల మనకి ఆక్సిడేషన్ కంట్రోల్ అయ్యి ఫైనల్లీ దిస్ యాంటీ ఆక్సిడెంట్స్ ఆర్ నథింగ్ బట్ కరోజన్కి అయితే పెయింటింగ్ అండ్ కోటింగ్, అలాగే ర్యాన్సిడిటీకి అయితే ఫ్లషింగ్ ఇన్ నైట్రోజన్. ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు యాంటీ ఆక్సిడెంట్స్ కింద యాక్ట్ అవుతాయి అనమాట. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పటికి ఫిజికల్ చేంజ్, కెమికల్ చేంజ్. ఇది ఒకసారి మనం తెలుసుకుంటే మంచిది, ఎందుకంటే ఏది ఫిజికల్, ఎందుకంటే కొంతమంది డౌట్స్ ఉంటాయి ఫిజికల్ చేంజ్ అంటే ఏంటి, కెమికల్ చేంజ్ అంటే ఏంటి. సో జనరల్గా మనం అబ్జర్వ్ చేస్తే ఫిజికల్ చేంజ్, ఫిజికల్ అంటే భౌతికంగా, అంటే మన కంటికి కనబడుతుంది అనమాట. బట్ కెమికల్ చేంజ్ వీ కెనాట్ విట్నెస్, సో దాన్ని మనం చూడడానికి పాసిబిలిటీ అవ్వదు, బట్ వాటికి రియాక్షన్ జరుగుతుంది, అందుకే దాన్ని మనం కెమికల్ రియాక్షన్స్ అంటున్నాం. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫిజికల్ చేంజ్ అన్నది మ్యాక్సిమం అంటే ఒక 80-90% దట్ ఫిజికల్ చేంజ్ కెన్ బి విజిబుల్ ఆర్ విట్నెస్డ్ బై అన్ పర్సన్, బట్ కెమికల్ చేంజ్ కెనాట్ బి విట్నెస్డ్ బై ఎ పర్సన్, అది ఇంటర్నల్గా జరుగుతుంది అనమాట. అలాగే ఇంకొక డిఫరెన్స్ వచ్చేటప్పటికి ఫిజికల్ చేంజ్ అన్నది మ్యాక్సిమం రివర్సబుల్, అంటే ఏ టు బి, బి టు ఏ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక సాలిడ్గా ఉన్నటువంటి ఒక ఐస్ క్యూబ్ తీసుకున్నాం, ఐస్ క్యూబ్ని మెల్ట్ చేస్తే వాటర్ ఫామ్ అయింది, మళ్ళీ వాటర్ని డీప్ ఫ్రిడ్జ్లో పెడితే మళ్ళీ ఐస్ ఫామ్ అయిపోతుంది, అంటే రివర్సబుల్ ఏ టు బి అండ్ బి టు ఏ, అంటే ఒక టెంపరీ చేంజ్ అని చెప్పొచ్చు దేన్ని, ఫిజికల్ చేంజ్ని. అంటే ఫిజికల్ చేంజ్ ఈజ్ నథింగ్ బట్ రివర్సబుల్, అంటే ఒక రియాక్టెంట్ ప్రొడక్ట్ కింద మారగలదు, ప్రొడక్ట్ వచ్చి మళ్ళీ రియాక్టెంట్ కూడా కింద కన్వర్ట్ అవ్వగలదు, అంటే ఇట్ ఈస్ ఎ రివర్సబుల్ చేంజ్. అంటే టెంపరీ చేంజ్ అంటే శాశ్వతంగా అలా కన్వర్ట్ అయిపోయి ఉండిపోవట్లే, అది మళ్ళీ టెంపరీగా వస్తుందా లేదా, అంటే రివర్సబుల్ అండ్ టెంపరీ చేంజ్ అని చెప్పొచ్చు. ఓకే, ఒకటి మనకి డైరెక్ట్గా విట్నెస్ అవుతుంది, అండ్ అలాగే రెండోది రివర్సబుల్ చేంజ్ అని కూడా చెప్పొచ్చు అనమాట, అంటే టెంపరీ బేసిస్ మీద జరిగే ఒక రివర్సిబుల్ చేంజ్. అలాగే మూడో పాయింట్ ఏంటంటే ఫిజికల్ చేంజ్ జరుగుతున్నప్పుడు కొత్తగా ఏ సబ్స్టెన్స్ అనేది ఫామ్ అవ్వదు. సో మ్యాక్సిమం మనకి ఫిజికల్ చేంజ్ జరుగుతున్నప్పుడు వాటికంటే ఏ టు బి, బి టు ఏ తప్ప మరొక ఎక్స్టర్నల్గా కొత్త సబ్స్టెన్స్ వచ్చి ఏమి యాడ్ అయిపోదు, ఫామ్ అయిపోదు, అంటే నో న్యూ సబ్స్టెన్స్ విల్ బి యాడెడ్ టు ద ఫిజికల్ చేంజ్. ఒక ఫిజికల్ చేంజ్ జరుగుతున్నప్పుడు కొత్తగా మనొక ఎక్స్టర్నల్గా ఒక ఏ న్యూ సబ్స్టెన్స్ కూడా యాడ్ అవ్వదు అనమాట, దేనికి, ఫిజికల్ చేంజ్కి. కమింగ్ టు కెమికల్ చేంజ్, కెమికల్ చేంజ్కి వచ్చేటప్పటికి అది మన కంటికి కనబడదు, బట్ ఇంటర్నల్గా జరుగుతూ ఉంటుంది అనమాట. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. బట్ ఫిజికల్ చేంజ్ లాగా అది రివర్సిబుల్ కాదు, ఎందుకంటే డైరెక్ట్గా ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్లోకి వెళ్ళిపోతుంది. సో వెళ్ళిపోయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అన్నం ఉంది, అంటే రైస్, ఓకే, బియ్యం గింజలు ఉన్నాయి, సో వాటిని తీసుకొచ్చి మనం స్టవ్ మీద బాయిల్ చేస్తే ఆ రైస్ ఆ బియ్యం ఏవైతే ఉన్నాయో వాటిని మనం వాటర్లో మరిగించి బాయిల్ చేస్తే డెఫినెట్ ఇట్ విల్ బి టర్న్డ్ ఇంటూ రైస్, ఒక బియ్యం కింద అన్నం కింద మారిపోతుంది, మళ్ళీ అన్నంలోంచి మళ్ళీ బియ్యం మనం తీయలేము, అంటే అది కంప్లీట్గా ఒక పెర్మనెంట్ చేంజ్ కింద అయిపోతుంది అనమాట. దట్ పెర్మనెంట్ చేంజ్ ఏమవుతుంది, ఇర్రివర్సిబుల్, రివర్స్ అవ్వడానికి పాసిబిలిటీ లేదు. బట్ ఫిజికల్ చేంజ్ ఏం చెప్పాను, టెంపరీగా జరుగుతుంది, టెంపరీతో పాటు రివర్సిబుల్ అవుతుంది. బట్ ఇక్కడ టెంపరీ కాదు, పెర్మనెంట్గా మారిపోతుంది, ఆ పెర్మనెంట్గా మారిపోయాక ఇంకా రివర్సిబుల్ అవ్వదు, ఇర్రివర్సిబుల్ చేంజ్ అనమాట. అంటే ఒకటి గుర్తుపెట్టుకుంటే మనకి ఇంకోటి ఈజీగా ఉంటుంది. ఫిజికల్ చేంజ్ ఈజ్ ఎ టెంపరీ చేంజ్ అండ్ ఫిజికల్ చేంజ్ ఈజ్ రివర్సిబుల్ చేంజ్. బట్ కమింగ్ టు కెమికల్ చేంజ్ ఈజ్ నాట్ reversible change, therefore it is a irreversible change, and as well as maximum it is a permanent change. And chemical change cannot be witnessed to an eye and physical change can be witnessed to an person. అండ్ అలాగే ఫిజికల్ చేంజ్లో నో న్యూ సబ్స్టెన్స్ విల్ బి ఫార్మ్డ్, బట్ కెమికల్ చేంజ్కి వచ్చేటప్పటికి న్యూ సబ్స్టెన్స్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాటరు, బియ్యము తీసుకున్నాం, వీటిని మరిగిస్తే అన్నం కొత్తగా ఫామ్ అయిందా లేదా, అది ఒక న్యూ సబ్స్టెన్స్ కింద ఫామ్ అవుతుంది అనమాట. అలాగే ఒక పేపర్ కానీ ఒక ఐటెం కానీ తీసుకున్నాం, దాన్ని తీసుకొచ్చి హీట్ చేస్తాం, కంప్లీట్గా కాల్చేస్తే బూడిద కొత్తగా యాష్ ఫామ్ అవుతుందా లేదా, ఇవన్నీ కూడా మళ్ళీ ఆ యాష్ నుంచి పేపర్ తీయగలమా, తీయలేం. సో ఇట్ ఇస్ హైలీ ఇంపాసిబుల్ అండ్ ఇర్రివర్సిబుల్ చేంజ్. సో ఇలాంటివన్నీ కూడా మనకి కెమికల్ చేంజెస్లోకి వెళ్తాయి అనమాట. ఇట్స్ క్లియర్ ఆర్ నాట్. సో ఫిజికల్ చేంజ్ అండ్ కెమికల్ చేంజ్. సో యాంటీ ఆక్సిడెంట్స్ కంప్లీట్ అయిపోయింది, నెక్స్ట్ అలాగే ఫిజికల్ చేంజ్, కెమికల్ చేంజ్ అయిపోయింది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, దట్ ఈజ్ ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ వాటర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో మరి ఎంతమందికి గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ మీకు ఈ ఎగ్జోథర్మిక్, ఎండోథర్మిక్ రియాక్షన్స్ చెప్పినప్పుడు చెప్పాను. ఎగ్జోథర్మిక్ అంటే హీట్ని బయటికి రిలీజ్ చేసేవి,
ఎగ్జోథర్మిక్ రియాక్షన్. అలా కాకుండా హీట్ని అబ్జర్వ్ చేసుకుని రియాక్షన్ జరిపేవి ఎండోథర్మిక్ రియాక్షన్. అయితే ఇక్కడ ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ వాటర్. ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ వాటర్ అంటే ఇది ఎండోథర్మిక్లోకి వస్తుంది అనమాట. ఎండోథర్మిక్ బట్ నాట్ ఎగ్జోథర్మిక్. ఎగ్జోథర్మిక్ ఎగ్జాంపుల్స్ ఏమేమి చెప్పినా ఒకసారి రీకలెక్ట్ కనుక చేసుకుంటుంటే, ఎవరైతే వినలేదో ఒకసారి మళ్ళీ ఆ క్లాస్ వినండి. ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అంటే కెమికల్ రియాక్షన్ ఇన్ విచ్ హీట్ ఎనర్జీ is going to be released out is called exothermic. And the examples of exothermic reactions are nothing but burning of a natural gas, అలాగే న్యూట్రలైజేషన్ రియాక్షన్ బిట్వీన్ యాసిడ్స్ అండ్ బేసెస్. సో దీస్ టూ ఆర్ ద టాప్ మోస్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ మన బాడీలో జరిగే రెస్పిరేషన్ కూడా ఎగ్జోథర్మిక్. రెస్పిరేషన్, బర్నింగ్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్ అండ్ న్యూట్రలైజేషన్ రియాక్షన్, ఈ మూడు కూడా మనకి ఎక్కువగా ఎగ్జోథర్మిక్. అలాగే క్విక్ లైన్ CaO ప్లస్ H2O వాటర్తో రియాక్ట్ అవ్వడం కూడా ఎగ్జోథర్మిక్. CaO ప్లస్ H2O గివ్స్ రైస్ టు CaOH ట్వైస్, డ్రై స్లేక్డ్ లైమ్ అని చెప్పాను. సో అది కూడా మనకి ఎగ్జోథర్మిక్ రియాక్షన్. ఇకపోతే ఎండోథర్మిక్ రియాక్షన్లోకి వచ్చేటప్పుడు హీట్ని అబ్జర్వ్ చేసుకుంటా అని చెప్తాం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఫోటోసింథసిస్, అలాగే ఫార్మేషన్ ఆఫ్ నైట్రోజన్ ఆక్సైడ్ అంటే N2 ప్లస్ O2 2NO, అది కూడా ఎండోథర్మిక్కే. అలాగే ఫోటోసింథసిస్ కూడా ఎండోథర్మిక్కే. ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ వాటర్, ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ వాటర్ కూడా మనకి ఎండోథర్మిక్లోకి వస్తుంది. దెన్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ వాటర్? మీకు డికంపోజిషన్ అంటే కెమికల్ కాంబినేషన్, కెమికల్ డికంపోజిషన్, కెమికల్ డిస్ప్లేస్మెంట్, కెమికల్ డబుల్ డిస్ప్లేస్మెంట్ ఇది చెప్పినప్పుడు సెకండ్ దాంట్లో కెమికల్ డికంపోజిషన్లో మళ్ళీ 3 టైప్స్ ఉంటాయని చెప్తాం. మీకు గుర్తుందండి లేదా? అంటే కెమికల్ డికంపోజిషన్ త్రూ లైట్, కెమికల్ డికంపోజిషన్ త్రూ హీట్, కెమికల్ డికంపోజిషన్ త్రూ ఎలక్ట్రిసిటీ. ఈ మూడిటి ద్వారా కూడా డికంపోజిషన్ జరుగుతుందని చెప్పాను. ఈ మూడిట్లో ఇప్పుడు చెప్పుకోబోయేది కెమికల్ డికంపోజిషన్ త్రూ ఎలక్ట్రిసిటీ. దాన్నే మనం ఇప్పుడు ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ వాటర్ అని చెప్తున్నాం. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అంటే ఒక వాటర్ని ఒక బీకర్లో తీసుకుని ఒక ఎలక్ట్రోడ్స్ పెట్టి అందులో వాటర్ని పోసి దాన్ని మనం ఎలక్ట్రిసిటీని కనుక పాస్ చేస్తే అవి హైడ్రోజన్ కింద, ఆక్సిజన్ కింద స్ప్లిట్ అవుతుంది అనమాట. దాన్నే మనం ఎలక్ట్రోలైసిస్ అంటాం. అంటే we have to take the solution of water in a beakers by arranging two electrodes so that we are going to pass some electric current into that solution. ఆ సొల్యూషన్ ని మనం ఎలక్ట్రోలైట్ అంటాం. ఆ ఎలక్ట్రోలైట్ లోకి మనం పాస్ చేస్తే దట్ వాటర్ ఈస్ గోయింగ్ టు బి స్ప్లిట్ ఇంటూ 2 పార్టికల్స్. జనరల్గా వాటర్ని మనం H2O అంటాం. అంటే ఇప్పుడు రియాక్షన్ ప్రకారంగా చూస్తే ఈ H2O కలిపితే వాటర్ ఇప్పుడు ఏమవ్వాలి? ఇది డికంపోజ్ అవ్వాలి. ఎందువల్ల డికంపోజ్ అవుతుంది? లైట్ వల్ల కాదు, హీట్ వల్ల కాదు. ఏం పాస్ చేసాం మనం? ఎలక్ట్రిసిటీ పాస్ చేసాం. అంటే కరెంట్ని మనం పాస్ చేసాం. ఆ కరెంట్ని పాస్ చేస్తే ఈ H2O అనేది H కింద, O కింద స్ప్లిట్ అయిపోతుంది. స్ప్లిట్ అయిపోవడం అంటే ఏంటి? డికంపోజిషన్. సో దిస్ కెమికల్ డికంపోజిషన్ టేక్స్ ప్లేస్ త్రూ బై పాసింగ్ ద ఎలక్ట్రిసిటీ కాల్డ్ ఎస్ ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ వాటర్. అది విడిపోకముందు ఏంటి? వాటరే కదా, అవునా కదా? ఆ వాటరు ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తే ఆ సింగిల్గా ఉన్నటువంటి వాటర్ ఇక్కడ 2 or more కాంపౌండ్స్ గా స్ప్లిట్ అయిపోయింది. దాన్ని కెమికల్ డికంపోజిషన్ అంటాం. ఎలా స్ప్లిట్ అయింది? బై పాసింగ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ విచ్ కమ్స్ అండర్ ఎండోథర్మిక్ రియాక్షన్ బట్ నాట్ ఎగ్జోథర్మిక్. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది వాటర్ని కనుక తీసుకుంటే దాని యొక్క బ్యాలెన్స్ చేస్తే 2 molecules ఆఫ్ H2O అంటే 2H2O అది ఏమవ్వాలి? స్ప్లిట్ అయిపోవాలి. అంటే 2H2 ప్లస్ O సో అలా స్ప్లిట్ అయిపోవాలన్నమాట. సో 2H2 ప్లస్ O2 అంటే హైడ్రోజన్ కింద, ఆక్సిజన్ కింద స్ప్లిట్ అయిపోవాలి. యాక్చువల్గా స్ప్లిట్ అవ్వకముందు ఏంటి? 2H2O, H2 అంటే వాటర్, 2 molecules కాబట్టి 2H2O గివ్స్ రైస్ టు ఏమవ్వాలి? స్ప్లిట్ అయిపోవాలి. 2H2 ప్లస్ O2 ఈ రెండింటి కింద స్ప్లిట్ అయిపోతుంది. ఈ స్ప్లిట్ అయిపోవడాన్ని మనం ఎలక్ట్రోలైసిస్ అంటాం. స్ప్లిట్ అవ్వడానికి కారణం ఏంటి? పాసింగ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ విచ్ కమ్స్ అండర్ ఎండోథర్మిక్ రియాక్షన్. అండ్ ఇంకోటి మనం గుర్తుపెట్టుకోవాలి, 2H2O అది ఎలా స్ప్లిట్ అవుతుంది? 2 molecules ఆఫ్ హైడ్రోజన్ అంటే 2H2 ప్లస్ 1 molecule ఆఫ్ ఆక్సిజన్ O2 అంటే 2H2 ప్లస్ O2 అంటే హైడ్రోజన్ ఏమో 2 moles కింద వస్తుంది, ఆక్సిజన్ ఏమో 1 mole కిందే వస్తుంది. అంటే 2H2 ప్లస్ O2. అయితే ఇక్కడ కూడా మనకి ఎగ్జామ్లో అడుగుతుంటాడు, డ్యూరింగ్ ద ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ వాటర్ వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్? హైడ్రోజన్ యొక్క మోల్కి, ఆక్సిజన్ యొక్క మోల్కి రేషియో ఎంత? 2:1. ఇప్పుడే చెప్పుకున్నాను, 2H2O గివ్స్ రైస్ టు 2 molecules ఆఫ్ హైడ్రోజన్ అంటే 2H2 ప్లస్ 1 molecule ఆఫ్ ఆక్సిజన్ O2 అంటే 2H2 ప్లస్ O2 అంటే 2:1 ఈజ్ ద రేషియో. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ అంటే 2:1 ఈజ్ ద రేషియో. ఎలక్ట్రిసిటీ పాస్ చేయడం వల్ల విచ్ కమ్స్ అండర్
ఎండోథర్మిక్ రియాక్షన్. అయితే ఇక్కడ హైడ్రోజన్ ఆక్సిజన్ కింద స్ప్లిట్ అయిపోయిన తర్వాత ఏది యానోడ్ వైపు వెళ్తుంది, ఏది క్యాథోడ్ వైపు వెళ్తుంది అంటే మనం అబ్జర్వ్ చేస్తే హైడ్రోజన్ అంటే 2H2 ఉంది, అవునా కదా. ఈ 2H2 అంటే హైడ్రోజన్. ఈ హైడ్రోజన్ మనకి క్యాథోడ్ వైపు వెళ్తుంది అనమాట. క్యాథోడ్ అంటే ఏంటి, నెగిటివ్ టెర్మినల్. అలాగే ఆక్సిజన్ ఉంది O2, ఇది యానోడ్ వైపు వెళ్తుంది అంటే పాజిటివ్ టెర్మినల్. ఇది కూడా మనకి ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. సో హైడ్రోజన్ గ్యాస్ మనకి ఎటు సైడ్ వెళ్తుంది అంటే నెగిటివ్ టెర్మినల్ టువర్డ్స్ క్యాథోడ్ వైపు వెళ్తుంది. అలాగే ఆక్సిజన్ ఎటువైపు కలెక్ట్ అవుతుంది, యానోడ్ వైపు కలెక్ట్ అవుతుంది. ఇప్పుడు వాటి ఇద్దరి మధ్య రేషియో ఎంత, 2:1. ఇది ఏమంటాము, ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ వాటర్ అంటాం. అది ఏ టైప్ ఆఫ్ రియాక్షన్, ఎండోథర్మిక్ రియాక్షన్. ఎందుకు అంటే బై పాసింగ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. అంటే ఎండోథర్మిక్ రియాక్షన్ నథింగ్ బట్ కన్స్యూమింగ్ ఎలక్ట్రిసిటీ. ద వాటర్ ఈస్ గోయింగ్ టు బి స్ప్లిటెడ్ ఇంటూ two compounds like 2H2 and O2, and the ratio between hydrogen and oxygen is 2:1, and hydrogen will be collected at cathode and oxygen will be collected at anode. So this is the process of electrolysis of water. So simple ga cheppalante electrolysis of water is nothing but the splitting of the single water molecule 2H2O into two simple compounds like 2H2 and O2 due to the passage of electric current into the electrolyte solution is known as electrolysis of water, which comes under highly endothermic reaction by consuming the electricity and which produces hydrogen and oxygen the ratio of 2:1, where hydrogen gas will be collected at cathode and oxygen gas will be collected at anode. So ఇది మనకి electrolysis of water. Is it clear or not? So ఇక్కడితో today we are going to complete the topic sessions of all the concerns from chemical reactions and ఈక్వేషన్స్. సో ఇంక ఇక్కడతో ఈ యూనిట్ కంప్లీట్గా అయిపోయింది. సో రేపు మనం కొత్తగా ఒక యూనిట్స్ స్టార్ట్ చేద్దాం. చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది అది. ద టాపిక్ నేమ్ ఈజ్ అబౌట్ ద కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. అది మోస్ట్ డిఫికల్ట్గా ఫీల్ అవుతారు, దాన్ని మనం ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటాం. బట్ సింపుల్గా చూద్దాం. ఓకే, కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. సో దిస్ ఇస్ ద టైమ్ టు say goodbye to the chemical equation and chemical reactions. So I want everyone, whoever they are feeling the difficulty in these topics, please note down and please make a thorough revision so that if you have any doubts you can feel free to contact us. Okay, so thank you, good evening, have a nice day.